हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్ సంబంధించినటువంటి పార్ట్ 11, పార్ట్ 10 వరకు కూడా మనం జిస్నే, జిస్కో, జిస్మే, ఓకే, జిస్కా, జిస్కి అనేటువంటి డిఫరెంట్ వర్డ్స్ తో కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాము. ఈ సిరీస్ లో ఇది లాస్ట్ వీడియో. ఈ సెంటెన్సెస్ నేర్చుకోవాలి అంటే మనకి 2 సింపుల్ సెంటెన్సెస్ తయారు చేయడం రావాలి. ఆ 2 సింపుల్ సెంటెన్సెస్ తయారు చేయడంలో ఏదైనా డిఫికల్టీ ఉంటే ఒకసారి వర్తమాన్, భూత్, భవిష్యత్ కాలాలు నేర్చుకోండి. నువ్వు ఎవరిపై నమ్మకం ఉంచావో వారిపై నేను ఉంచాను. సో నువ్వు నమ్మకం ఉంచావు అనేది ఒక సింపుల్ సెంటెన్స్. తుమ్ భరోసా కర్తే హో. నువ్వు ఎవరిపై నమ్మకం ఉంచావో, जिस पर तुम भरोसा करते हो उस पर मैं भी करता हूं. వారిపై నేను ఉంచాను. నాతో పాటు వారలు చెప్పండి. ఎవరిపై దేవుని కృప ఉంటుందో వారిని ఎవరూ ఓడించలేరు. దేవుని కృప ఉంటుంది. భగవాన్ కీ కృపా హోతీ హై. ఇది సింపుల్ సెంటెన్స్. जिस पर भगवान की कृपा होती है उसे कोई हरा नहीं सकता. వారిని ఎవరు ఓడించలేరు. భాష ఎప్పుడు చెప్పడం వల్లనే వస్తుంది. నాతో పాటు వారలు చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నువ్వు ఎవరిని చూసి నవ్వావో వారిపైనే ఇప్పుడు అందరూ ఏడుస్తున్నారు. జిస్ పర్ తుమ్ హసే తే, तुम हंसे थे, నువ్వు నవ్వావు. जिस पर तुम हंसे थे उस पर अब सब रो रहे हैं. उस पर अब सब रो रहे हैं. ఎవరిపై నేరం నిరూపించబడిందో వారికే శిక్ష విధించబడింది. जिस पर अपराध साबित हुआ, जिस पर अपराध साबित हुआ उस पर सजा हुई. उस पर सजा हुई లేదా ఉసే సజా హుయి. అతనికి శిక్ష పడింది లేదా వారి మీద శిక్ష పడింది అంటే ఉస్ పర్. ఎవరిపై నమ్మకం లేదో వారిపై పని వేయకు లేదా పని ఇవ్వకు. जिस पर भरोसा नहीं, जिस पर भरोसा नहीं उस पर काम मत दो. వారిపైన పని వేయకు. ఎవరికి భారం ఉందో వారిపై కరుణ చూపు. जिस पर बोझ है उस पर दया करो. जिस पर बोझ है उस पर दया करो. వారిపైన లేదా వారి మీద కరుణ చూపు. ఎవరిపై బాధ్యత ఉందో వారిపై నమ్మకం ఉంచు. जिस पर जिम्मेदारी है उस पर भरोसा रखो. जिस पर जिम्मेदारी है उस पर भरोसा रखो. ఎవరిపై బాధ్యత ఉందో వారిపై నమ్మకం ఉంచు. ఎవరిపై తప్పు వేశారో వారిపై ఇంకా దర్యాప్తు జరుగుతుంది. తప్పు వేశారు, दोष लगाया गया. जिस पर दोष लगाया गया उस पर अभी जांच चल रही है. उस पर अभी जांच चल रही है. వారిపై ఇంకా దర్యాప్తు జరుగుతుంది. నువ్వు ఎవరిపై దృష్టి పెట్టావో వారిపై దేవుని దృష్టి కూడా ఉంది. जिस पर तुम्हारा ध्यान है, जिस पर तुम्हारा ध्यान है
उस पर भगवान का भी ध्यान है, उस पर भगवान का भी ध्यान है। ఎవరికి బాధ కలిగిందో వారిపైన అందరూ సానుభూతి చూపించారు। जिस पर दुख पड़ा उस पर सभी ने सहानुभूति दिखाई। जिस पर दुख पड़ा उस पर सभी ने सहानुभूति दिखाई। ఎవరు తప్పు చేశారో जिसने गलती की వారిపై జరిమానా విధించబడింది। उस पर जुर्माना लगा। ఓకే, ఇక్కడ జిస్నే వచ్చింది, జిస్ పర్ కాకుండా। జిస్నే గలతీ కి ఎవరు తప్పు చేశారో ఉస్ పర్ జుర్మానా లగా। ఎవరిపై అనుమానం ఉందో షక్ హై, అనుమానం ఉంది। షక్ హై అంటే అనుమానం ఉంది। జిస్ పర్ షక్ హై ఎవరిపై అనుమానం ఉందో వారిపై నిఘా ఉంచు। ఉస్ పర్ నిగరానీ రఖో। ఎవరిపై దయ చూపుతావో వారికే విజయం లభిస్తుంది। జిస్ పర్ కృపా దిఖావోగే ఉసే సఫలతా మిలేగి। జిస్ పర్ కృపా దిఖావోగే ఉసే సఫలతా మిలేగి। ఎవరిపై నమ్మకం పోయిందో వారిపై మళ్ళీ ఉంచకు। జిస్ పర్ భరోసా టూటా ఉస్ పర్ ఫిర్ సే మత్ కరో। ఒక భరోసా టూటన అంటే విరగడం అని కాకుండా నమ్మకం పోవడము। జిస్ పర్ భరోసా టూటా ఉస్ పర్ వారిపైన ఫిర్ సే మత్ కరో మళ్ళీ ఉంచకు, ఆ నమ్మకాన్ని ఉంచకు। నాతో పాటు ఓరల్ చెప్పండి। నాకు ఎవరిపై గర్వంగా ఉందో వారిపై అందరికీ కూడా ఉండాలి। जिस पर मुझे गर्व है उस पर सबको भी होना चाहिए। जिस पर मुझे गर्व है उस पर सबको भी होना चाहिए। దేని మీద అయితే గాయమైందో దానిపైన పట్టీ కట్టు। जिस पर चोट लगी उस पर पट्टी बांध दो। जिस पर चोट लगी उस पर पट्टी बांध दो। ఎవరిపై పాపముందో పాపం ఉంది, పాప హై వారిపై శిక్ష ఉంటుంది। ఉస్ పర్ సజా హోగి, ఉస్ పర్ సజా హోగి। ఎవరిపై నమ్మకం ఉందో వారిపై దయ కూడా ఉంది। జిస్ పర్ భరోసా హై उस पर दया भी रखो। जिस पर भरोसा है उस पर दया भी रखो। ఎవరిపై దృష్టి పెడతావో విజయము దానిపైనే ఆధారపడి ఉంటుంది। దేనిపైన, ఎవరి కాకుండా దేని మీద రాయండి। జిస్ పర్ ధ్యాన్ కేంద్రిత్ కరో ఉస్ పర్ సఫలతా నిర్భర్ హై। जिस पर ध्यान केंद्रित करोगे పెడతావు అని ఉంది కదా, కరోగే అని కరెక్ట్ చేయండి। ఉస్ పర్ సఫలత నిర్భర్ హై। నువ్వు ఏ మార్గంలో నడిచావో దానిపైనే నేను నడుస్తాను। జిస్ పర్ తుమ్ చలే ఉస్ పర్ మే భీ చలూంగా। జిస్ పర్ తుమ్ చలే ఉస్ పర్ మే భీ చలూంగా। నువ్వు ఏ మార్గంలో నడిచావో దానిపైన నేను నడుస్తాను। ఇలా జిస్ పర్ అనేటువంటి వర్డ్ జో ప్లస్ పర్ అనే దానితో వచ్చింది। ఎవరి మీద అయితే, దేని మీద అయితే అనేటువంటి మీనింగ్ వస్తుంది। ఓకే, अब तक हम साथ रहे तो जाते जाते వీడియో లైక్ कीजिएगा। సో మీరు ఎప్పుడైనా వీడియోస్ చూస్తున్నప్పుడు నాతో పాటు ఓరల్ చెప్పడానికి ప్రయత్నించండి। అప్పుడు మాత్రమే మీకు భాష అనేది అలవాటు అవుతుంది, అర్థమవుతుంది అండ్ వస్తుంది। ఓకే, థ్యాంక్ యూ।